నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ కాలగమనం మూవీ టీమ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళ సినిమా విషయాలు ఏంటి, ఆ టైటిల్ ఎందుకు పెట్టారు, టైటిల్ చాలా వెరైటీగా ఉంది, ఆ టైటిల్ వెనక రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీళ్ళందరూ అయితే కొత్తళ్ళు. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎవ్రీ వన్. సో ముందుగా నమస్తే. సో ఫస్ట్ ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ గారు, సో డైరెక్టర్ సుధాకర్ గారు, హాయ్ అండి. సో చిన్నబాబు, హిస్ నాట్ నో మోర్ చిన్నబాబు, హిస్ పెద్ద బాబు చిన్నబాబు అనమాట. అండ్ హీరోయిన్ లావణ్య అండ్ ఇంకొక హీరో రాజా, రైట్? సో అందరికీ వన్స్ అగైన్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సక్సెస్ చేసి ఇంత దూరం వచ్చి ఏప్రిల్ 15 రిలీజ్ చేసుకోబోతున్నారు కాబట్టి కంగ్రాచ్యులేషన్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి వెళ్ళాలి? సో డైరెక్టర్ గారు, ఇందాక ఆయన మాట్లాడుతూ పొరపాటున డైరెక్టర్ అయిపోయారని అన్నారు. అది పొరపాటున అయ్యారా, లేదంటే నిజంగానే నేనేంటి అన్నది ప్రూవ్ చేసుకోవాలి? ఈ కథ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అంటే ఏం చెప్తారండి? మేడం, అంటే నిజం చెప్పాలంటే నేను డైరెక్టర్గానే నాకు ఇష్టం మేడం. ఫస్ట్ చిన్నప్పటి నుంచి నాకు కథలు రాయడం, కవితలు రాయడం కొంచెం ఇష్టం మేడం. చిన్నప్పటి నుంచి కూడా, స్కూల్ డేస్ నుంచి కూడా. సో అలాగా అది కొంచెం ఎక్కువైతే వచ్చి ఈ సినిమా తీసే వరకు వచ్చింది మేడం యాక్చువల్గా. సో టైటిల్ అండ్ దాని వెనకాల గడియారం చూస్తే ఇదేదో కొంచెం టైం ట్రావెల్ లాగా కొడుతుంది, కానీ ట్రైలర్ చూస్తే ఎక్కడ టైం ట్రావెల్ అన్నది ఏం కనబడలేదు. సో టైటిల్ పెట్టడానికి ఏంటి రీజన్ అంటే ఏం చెప్తారు మేడం? అంటే కాలగమనం అంటే ఇప్పుడు మనం కాలంతో పాటు మనం పయనిస్తూ ఉంటాం కదా మేడం. ఈ మన పయనించే ఈ క్రమంలో ఎన్నో ప్రేమ కథలు కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ఆఫ్ స్టోరీస్ కాలగమనంలో కలిసిపోతూ ఉంటాయి, కాలగమనంలో కలిసిపోతూ ఉంటాయి. మన జర్నీ సాగుతూ ఉంటుంది ముందుకి. గడిచిపోయిన కాలాన్ని లేదంటే ఆ మెమరీస్ని మనకు చాలా మంది గుర్తుపెట్టుకోరు. అంటే మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా బ్రతికాము, ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నాం అనేది మర్చిపోయి ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్నటువంటి కల్చర్కి అలవాటు పడిపోయి కథని మర్చిపోతూ ఉంటారు. అంటే బ్యాక్కి వెళ్తే మనం ఎట్లా ఉండేవాళ్ళం, ఆ బంధాలు ఎట్లా ఉండేవి, ఆ ఆప్యాయతలు అనురాగాలు ఎలా ఉండేవి, ఆ ప్రేమలో ఆ వాల్యూస్ ఎలా ఉండేవి ఆ రోజుల్లో అనేది ఇది యాక్చువల్గా ఏంటంటే 90s స్టోరీ మేడం ఇది. 90s. సో కాలగమనం పెట్టడానికి రీజన్ అది మేడం. ఇంకా దానిలో చాలా కథలు ఉంటాయి, ఇంకా మీకు ఇప్పుడే చెప్తే ఈ సినిమా ఎవరు చూడరు. సో దాచుంచాం 17వ తారీఖు. ఓకే, చిన్నబాబు గారు చెప్పండి. చిన్నబాబు మర్యాద కూడా ఇచ్చాలని బాబుని పక్కన పెట్టించుకున్నారైనా. చిన్నబాబు గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో, అండ్ మీకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? ఆయనకి నాకున్న కామన్ ఫ్రెండ్ ఆర్కే నాయుడు గారు. ఓకే, మా మొగల్ రేకుల ఆర్కే నాయుడా? కాదండి, ఓకే. ఫస్ట్ అలాగే అనుకుంటున్నారు. ఆర్కే నాయుడు అంటే ఇప్పుడు అప్కమింగ్. ఓకే, ఫైన్. సో ఆయన ద్వారా అవకాశం వచ్చింది. ఆయన ద్వారా వచ్చింది. ఫ్యామిలీ వాల్యూస్ ఉండే ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్ క్యారెక్టర్ నాది. బ్రదర్ క్యారెక్టర్, ఓకే. ఎవరికి బ్రదర్ మీరు వీళ్ళిద్దరిలో? అన్ని చెప్పేస్తే ఓకే, అంటే ఎవరికి బ్రదర్ కూడా చెప్పకూడదా? స్టోరీ అడగట్లేదు కదా. ఓకే, మీకు తెలిసిపోతుంది కదా ట్రైలర్ చూస్తే. అవునా? ఓకే. ఎమోషన్స్ బాగా ఎక్కువ ఉండేది. వాట్ ఈస్ ద సేమ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ సన్, ఇవన్నీ ఉంటాయి. కొంచెం ఉపయోగపడమని తెలుగులో చెప్పొచ్చు కదా. అదే కదా, నేను కూడా అదే తెలుగులో చెప్పొచ్చు. ఎలా ఉందంటే ఫిషర్ మ్యాన్ అలా చెప్తున్నారు మీరు. తెలుసు, నాకు తెలుసు. అదే బాగుందండి, చాలా సైలెంట్ గా ఉంటారండి. ఈజ్ ద మోస్ట్ నాటియస్ట్ గాయ్ అని తేలుతుంది నాకు. అర్థమైంది ఇందాక పిల్లో లాక్కున్నప్పుడు, పిల్లో ఇచ్చినప్పుడే మాకు అర్థమైంది. అట్లా కనిపించదు మేడం ఎక్కడ కదండి, పైకి ఇన్నోసెంట్ కాదు. సరే, నేను ఇంటర్వ్యూలో కూడా నటిస్తున్నారు ఏంటండి, చెప్పండి బయటికి రమ్మ. అంటే నేను బాగా నటించమని ముందే చెప్పాను మేడం. అది సినిమా అప్పుడు చెప్పి అది మైండ్ లో పెట్టేసుకున్నాడు. అప్పుడు సినిమా షూటింగ్ అయిపోయింది, 17కి రిలీజ్ అయిపోయింది. ఇంకా బయటికి రాలి అక్కడ నుంచి. అదే మరి చాలా నేను అమాయకుడిని, నాకు ఏం తెలియదు అన్నట్టు నటించేస్తాను, తెలిసిపోతుంది నాకు. అంటే మీరు కూడా ఆర్టిస్ట్ నేను గుర్తిస్తాను, నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోవట్లేదు. ఓకేనా, నేను టాలెంట్ని గుర్తిస్తాను. అండ్ కమింగ్ టు యూ లావణ్య, సో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? దీనికన్నా ముందు ఏమన్నా చేసున్నారా, షార్ట్ ఫిలిమ్స్ ఏదైనా చేసున్నారా? చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను, లెక్కలేదు. వెబ్ సిరీస్ అలాగే చేశాను. సో అట్లా చేస్తూ లైక్
విజయవాడలో ఒక బుచ్చిరాజు అన్న అని చెప్పి ఉన్నారు. అన్నకి పరిచయం చేయడము అట్లా. అసలు ఆడిషన్ ఏమీ తీసుకోలేదు. బికాజ్ ఎందుకంటే క్యారెక్టర్ లో పేరు లావణ్య అండ్ నా రియల్ నేమ్ లావణ్య రామన్. అట్లా సింగ్ అయిపోయి ఆయనకి నచ్చేసి ఇంకా లేదు లావణ్యనే చేయాలి అని చెప్పి ఇంకా అట్లా అలా అవకాశం వచ్చింది అంతే. సరే ఏంటి సార్ ఇప్పుడు క్యారెక్టర్ పేరు ఏంటండి సినిమాలో? లావణ్య అండి. ఆయన అన్నారండి. ఓకే ఎవరేమనుకోరు అంత షాక్ అవ్వక ఎవరేమనుకోలేదు. మూవీలో సూరిబాబు అండి సూరిబాబు క్యారెక్టర్. అంటే ఆయనది కూడా ఏమన్నా చిన్నబాబు అని చెప్పేసి క్యారెక్టర్ నేమ్ అలా ఏమన్నా బాబు కామన్ అండి. కొంచెం కామన్ ఉంటది. మేము పిలిచేది చిన్ని. మూవీలో చిన్న అని పిలుస్తుంటే ఉంటదండి వీళ్ళు పిలిచేది కొంచెం అంటే మేడం. అంటే మరి అది ఎలా జరిగిందో నాకు కూడా అసలు ఇప్పటికి కూడా అంతుపట్టదు. కానీ స్టోరీస్లో నేను సూరిబాబు అని క్యారెక్టర్ పేరు రాసుకొని ప్లస్ ఊరందరూ గ్రామస్తులు పిలిచేది చిన్నబాబు అని పిలవడం అనేది నేను క్యారెక్టర్ రాసుకున్నా. ప్లస్ హీరోయిన్ క్యారెక్టర్ని లావణ్య అని రాసుకున్నా. యాక్చువల్గా నేను స్టోరీ రాసుకున్నప్పటికి ఈయన ఎవరో నాకు తెలియదు, తను ఎవరో నాకు తెలియదు. నేను ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందని అంతా ఎత్తుకుంటూ వస్తున్న క్రమంలో నేను సెప్ట్ చేసుకున్న వాళ్ళు అనుకోకుండా క్యారెక్టర్లో పేరు లావణ్య, ఈవిడ లావణ్య అయిపోయింది. నిజంగానే లావణ్య దొరికేసింది. చిన్నబాబు సూరిబాబు అని రాసుకున్నాను. చిన్న అని పిలవడం, చిన్నబాబు అని పిలవడం ఊర్లో అది రాసుకున్నాను కథలో. ఈయన చిన్నబాబు అలాగే అయిపోయింది. అది యాదృచ్ఛికంగా అట్లా అయిపోయింది. ఇప్పుడు తెలుగు ఎక్కువైపోయింది, మనం ఏం చేయలేదు. అండ్ ఇప్పుడు దాకా మిమ్మల్ని ముగ్గురిని అడిగా, నేను నా వంతు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాడు రాజా. సో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? అండ్ మీరు కూడా దీనికి ముందు ఏమన్నా డిపార్ట్మెంట్లో ఏమన్నా వర్క్ చేశారు, లైక్ ఫిలింకి సంబంధించిన ఆర్ ఎల్స్ షార్ట్ ఫిలిమ్స్? చేశానండి. షార్ట్ ఫిలిమ్స్, సీరియల్ చేశాను, ఇండియన్ ఫిల్మ్ చేశాను, లీడ్ క్యారెక్టర్ మూవీ థియేటర్ రిలీజ్ అయిన మూవీ చేశాను. ఏమి రిలీజ్ అని చెప్పండి. హసీన్ అయ్యింది, ప్రేమంటే ఇదేనా అనేది ఒకటి వచ్చింది, పవిత్ర సమేత అనేది ఓటీటీ ఫిల్మ్ ఒకటి వచ్చింది. ఓకే చేశాను సీరియల్స్ 2012 నుంచి చేశాను. సో ఎప్పుడు వచ్చారు అసలు ఇండస్ట్రీకి? 2012 రాగానే సీరియల్స్ దొరికాయి. నేను రావటం మా టీవీ మిస్సమ్ అని సీరియల్ వచ్చింది, అందులో చేశారు. మీరు కొంచెం లక్కే తెలుసా, ఇండస్ట్రీకి రాగానే కొంచెం అవకాశం వచ్చిన తర్వాత స్ట్రగుల్ పడ్డారా? సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? మీది రాజేనా? లేదు, పార్దు. ఓకే, కొంచెం మార్చారా సార్? మార్చాము, అదొకటే రాసుకున్న క్యారెక్టర్. ఓకే, పార్దు ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటి, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? మేము ఎలా ఊహించుకోవచ్చు అంటే ఒక చదువులేని అబ్బాయి, ఊర్లో ఉండే పర్సన్ కదా, అయితే ఒక జెన్యున్గా లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్తోనే ఇంకా అది మొత్తం రివీల్ చేయకూడదు. కొంచెం రివీల్ చేశారు చాలు, ఇంతే మీకు రివీల్ చేస్తాను రివీల్ చేశారు రాజు అయితే. కొంచెం అంటే ఒక పర్సన్ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇతనికంటే స్టడీ ఉండదు కాబట్టి ఇష్టపడితే అలాగే ఇష్టపడతాడు. అలా అని చెప్పేసి మళ్ళీ ఎదవేం కాదు, చాలా మంచోడు, ఊరి కోసం ఫైట్ చేస్తాడు. చూసారా? ట్రైలర్ చూసారు. మంచి క్యారెక్టర్ అండి, బాగుంటుంది. ఆ మొత్తం ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి, బాగా అంటే ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అయిపోతాం. అండ్ నాకు వీళ్ళిద్దరు బాండింగ్ బాగా అనిపించింది అండి ట్రైలర్ చూసినప్పుడు. నువ్వు మాటలతో పడేస్తావు అనడం ఒకటి, ఇలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి. అంటే ఇవి ఇప్పుడు కనుమరుగైపోయినాయి. చాలా మోడరేట్ లవ్ స్టోరీల్లో ఆ ప్యూర్నెస్ అన్నది చాలా తక్కువ అయిపోయింది. సో ఇదంతా షూటింగ్ ఎక్కడ చేశారు సార్? నూజివీడు దగ్గర రావుచర్ల అని ఒక విలేజ్ ఉంది మేడం. ఓకే, అది యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ గ్రామంగా 5వ స్థానంలో అవార్డు తీసుకుంది మేడం ఆ గ్రామం. చాలా న్యాచురల్గా మన పాత నాగరికత ఉట్టిపడేటి కనిపించేలాగా ఇవన్నీ ఆ ఊర్లో అట్మాస్ఫియర్ అంతా అట్లా ఉంటుంది మేడం. సో మాకు దగ్గర అవ్వడం ఆ ఊరు నాకు ప్లస్ అయింది. ఇంకా నేను ఒక 25 days కంప్లీట్ షూట్ అక్కడ చేశాను మేడం. ఆ ఊరంతా కూడా బాగా మాకు కోఆపరేట్ చేశారు. అక్కడ మాకు టిఫిన్లు, టీ, కాఫీలు కూడా ఊరోళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు. సినిమా అవును మేడం, అవునండి. అక్కడ శ్రీనివాసరావు గారు అని ఒక సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా మాకు హెల్ప్ చేశారు అక్కడ. సార్ యాక్చువల్ దీనికన్నా ముందు మీరు ఏదైనా క్రాఫ్ట్లో నేర్చుకున్నారా, వర్క్ నేర్చుకున్నారా ఏంటి? మేడం వర్క్ నేర్చుకోవడం అంటే బయటికి ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదండి యాక్చువల్. నిజంగా షూట్స్ అంటే ఫ్రెండ్ సర్కిల్లో కొంచెం మూవీస్లో వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు అక్కడ ఉండి చూడటం అది చేసేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి కథలు రాయడం చూసి మీరు ఇది డైరెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే తీశారు సినిమా? షార్ట్ ఫిల్మ్స్ చేశాను మేడం. షార్ట్ ఫిల్మ్స్ ఒక 8 షార్ట్ ఫిల్మ్స్ అలా చేశాను. చేసి కథలు నేనే రాసుకునేవాడిని, నేనే డైరెక్ట్ చేసుకుని చేసేవాడిని. ఒక 3 షార్ట్ ఫిల్మ్స్కి నాకు మంచి అవార్డులు వచ్చినాయి మేడం. ఇట్లాగే మన హైదరాబాద్ నుంచి స్టూడియోస్ నుంచి పిలిచి ఇంటర్వ్యూస్కి పిలిచి ఒక 2-3 ఛానల్లో ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు.
బాగా చేశారని అవార్డులు వచ్చినాయి మంచిగా. నాకు అంటే నేను నాకు మూవీ చేయాలి ఎప్పటికైనా నేను అని చెప్పేసి ఒక పట్టుదల ఉంది మేడం. దానికోసం నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి, ఇదేంటి వాట్ తెలియాలి, నేను ఎక్కడా చేసి నేర్చుకోలేదు కదా అని షార్ట్ ఫిల్మ్స్ మీద నేను ప్రయోగం చేశాను యాక్చువల్గా. సూపర్. సో మనకు మూవీ తీసే ఒక చిన్న స్టాండర్డ్ పెద్ద స్థాయిలో కాకపోయినా తీయగలం ఒక మనం అనుకునే కథని అనిపించినప్పుడు ఇది మొదలు పెట్టారు. బడ్జెట్ ఎంత అయిందండి దీనికి? బడ్జెట్ అయింది మేడం. అంటే బడ్జెట్ గురించి చెప్పాలంటే ఎక్కువైంది మేడం. యాక్చువల్గా నేను మూవీ చేయకపోవటం, మీరు అన్నట్టు నేను ఎక్కడ బయట చేయకపోవటం, నాకు అవగాహన లేక ఖర్చు అనుకున్న దానికి ఎక్కువైంది మేడం. బాగా అయింది మేడం. నా పరిస్థితి నా స్తోమత కంటే యాక్చువల్ నేను తీసే స్థాయి కాదు ఇది. నాకు మించి బాగా అయిపోయింది మేడం యాక్చువల్గా బడ్జెట్ అంటే. సో చిన్న మీరు దీనికన్నా ముందు ఏమైనా యాక్ట్ చేశారా? ఒక ఫిల్మ్స్ చేశాను, ఓకే 5 ఫిల్మ్స్ చేశాను. ఓకే. నోటిసబుల్ ఒక 3 ఫిల్మ్స్. ఏంటి అవి చెప్పండి? రాజధాని ఫైల్స్ అని, ఓకే, లేకపోతే మెన్ 2, ఓకే, ఇలా ఒక 3-4 స్క్రీన్ స్పేస్ బాగున్నవి చేశాను. సో బేసిక్గా ఎవరైనా సరే ఈ ఫీల్డ్లోకి వచ్చారు అంటే విపరీతమైన సినిమా పిచ్చి ఉండాలి. నేనైనా మీరైనా అది ఉంటేనే మనం ఇక్కడ కూర్చుని ఈ రోజులో మాట్లాడకుండా నేను ట్రూలీ నమ్ముతా. మీకున్నటువంటి ఆ సినిమా క్రేజ్లో ఎక్కువగా చూసినటువంటి సినిమా ఏంటి థియేటర్స్లో అంటే ఏం చెప్తారు? చిన్న మీరు చెప్పండి. సినిమా థియేటర్కి వెళ్తారా అసలు? వెళ్తారా? కోవిడ్ వచ్చి ఓటీటీ అనేది రైజ్ అయింది కదా, థియేటర్స్ అసలు ఎక్కువగా థియేటర్లో చూసిన సినిమా ఏంటి? మేడం నేనైతే రంగస్థలం మూవీ ఎక్కువ సార్లు చూస్తాను. సూపర్ సార్, నాకు బాగా ఇష్టం. టేకింగ్ అప్ స్టైల్, ఆ అట్మాస్ఫియర్, ఆ విలేజ్ నేటివిటీ. మీకు నేటివిటీ బాగా ఇష్టం, నేచర్ చాలా ఇష్టం మీకు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ నాకు పీక్స్ లో అన్ని సినిమాల కన్నా నేను ఆయన్నే ఆ సినిమానే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. నేను కూడా ఒప్పుకుంటాను కదా. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? ఆయనకి ఇంకా వచ్చే దగ్గరే ఉందన్నమాట. మీరు చెప్పట్లా? యాక్చువల్లీ గోదావరి మూవీ బాగా అది 1000 times అయినా వాచ్ ఇట్ అనమాట. శేఖర్ కమలా గారి మూవీస్ అంటే చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది నా మీద. బికాజ్ ఏంటంటే ఆ మూవీస్లో లైక్ అమ్మాయిలు యాక్ట్ చేసే విధానం కానీ, ఆయన చూపించే స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఐ లవ్ ఇట్. సో మెయిన్లీ ఆయన మూవీస్ దగ్గర నుంచి నేను యాక్టింగ్ నేర్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాడీ మూవీ, చిరంజీవి గారి మోస్ట్ వాచబుల్ మూవీ అంటే అదే. సరిపోయారు అంటున్నారండి మీరు. ఎక్కువ సార్లు ఏం చేస్తారు? నా చెవులు బాగా వినిపిస్తాయి. ఏం వయసు మీరు ఇంకా రాలేదండి, అందుకే మీరు ఆ సినిమా చూస్తున్నారు. రాజా మీరేం చూసారు? థియేటర్ ఎక్కువ చూసింది దేవదాస్ అండి. నాకు చాలా ఫేవరెట్ చౌదరి గారి సినిమా. అందులో సాంగ్స్ అయినా డైలాగ్స్ అయినా నాకు రామ్ గారు, ఇలియానా గారు యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇప్పటికి మొబైల్ రెగ్యులర్ చూడాలంటే చిరంజీవి గారి మూవీస్ ఆల్మోస్ట్ అన్ని. అవి చిరంజీవి గారు అనే కాదు, ఓల్డ్ మూవీస్ అన్ని డ్యూయల్ రోల్ ఉన్న మూవీలు అన్ని చూస్తానండి. డ్యూయల్ రోల్స్ నాకు చాలా ఛాలెంజింగ్ గా ఉన్నాయని మీకు ఇష్టం? అవును, అది రౌడీ అలర్ట్ చాలా ఇష్టం. మన వెంకటేష్ గారిది పోకేర్ రాజుల టీవీతో ఉంటుంది, బాలకృష్ణ గారిది రాముడు, నాగార్జున హలో బ్రదర్. ఎప్పటికైనా ఇలాంటి సినిమాలు చేయాలనుకో, 2 క్యారెక్టర్ డబుల్ క్యారెక్టర్స్ చేయాలన్నది, ఇంకా నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేయాలని. సూపర్. మనకి ఇప్పుడైనా ఆన్సర్ వచ్చిందా? ఓకే. శివాజీ సినిమా చూసారు అంటే ఐ లవ్ లర్నింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఓకే. టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయో అవన్నీ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. సో ఆ విజన్లో నేను చూస్తాను ఏ సినిమా. ఓకే సార్, మీ టెక్నికల్, ఇప్పుడు నాకు చిన్న టెక్నికల్ అన్నప్పుడు నాకు సడన్గా టెక్నికల్స్ గురించి గుర్తొచ్చింది. సో టెక్నికల్గా మీకు ఎలాంటి టీమ్ సపోర్ట్ ఉంది? డిఓపిగా ఎవరు వర్క్ చేశారు? అండ్ మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది మీ సినిమా మీద అంటే ఏం చెప్తారు? మేడం అంటే మాకు డిఓపిగా మురళి అని చెప్పేసి మేడం ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు, మురళి చేశారండి. ఆయన రాజమౌళి గారి దగ్గర కూడా వర్క్ చాలా సంవత్సరాలు చేశారు. మా మూవీకి కంప్లీట్ ఆయనే చేశారండి వర్క్. చాలా బాగా కోఆపరేట్ చేశారండి. ఎంత బాగా అంటే కుర్రాళ్ళు సరిగ్గా పని చేయకపోయిన టైంకి వాళ్ళు మాట అయినపోయినా వెళ్ళి అలా గదివించుకుంటూ వ్యాన్లో ఉన్న సామాన్లు ఆయన భుజమే పెట్టుకుని ఆయనే మీరు కూర్చోండిరా నేను చేసుకుంటాను మీరు కూర్చోండి అని మొత్తం ఆయన సెట్ చేసుకోవటం అక్కడ చేయటం. అక్కడ ప్రాపర్టీ యాక్చువల్గా ఏంటంటే మేడం మాకు ఎవరో లేకపోవటం, విలేజ్ నుంచి మేము మూవీ తీయటం ఇట్లా అవటం వల్ల ప్రాపర్ మాకు ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ మాకు ఉండే కావు. సెట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇట్లా ఉండే కావు. మేమే అన్నీ సెట్ చేసుకొని చేయటంలో నాకు మురళి కూడా బాగా సహకరించాడు. ఇక్కడ ఒక విలేజ్ ప్రాంతం మంచం, ఒక నొలక మంచం కావాలి అంటే పక్కింటికి వెళ్ళిపోయి ఎత్తుకొచ్చి చూడడం ఆయన ఊరంతా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు.
ఇక అడగడం లేదు, ఏం లేదు. ఇక మంచం కావాలి ఇక్కడ ఒకటి అంటే పక్కింటికి వెళ్ళి నాకు కూడా చెప్పకుండా ఎవరొకరి ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం ఎత్తుకొచ్చాడు. నాకు అనిపించేది ఆ చొరవ ప్లస్ పని అవ్వాలి మనకు ముందు అని చెప్పేసి ఆయన తీసుకునేటువంటి చొరవ ఇదంతా నాకు బాగా నచ్చేది. తర్వాత తిట్టండి ముందు పని అయిపోవాలన్నట్టు. ఇంకా చాలా ఫ్రెండ్లీగా అన్నదమ్ములా కలిసి ఉండేవాళ్ళం. మార్నింగ్ టిఫిన్ అంటే తీసుకొచ్చి నేను తినకుండా అతను తినోడు కాదు, టిఫిన్ తెస్తే ఒకే ప్లేట్లో ఇద్దరం తినేవాళ్ళం. అంత బాగా మాకు సపోర్ట్ చేశారు మేడం. మ్యూజిక్ రాజేష్ రాజు గారు అని ఇక్కడే మేడం యూసఫ్గూడలో ఉంటారు, RRR స్టూడియో. ఆయన నిజంగా చాలా బాగా ఇచ్చారు మేడం. నిజంగా ఈ సినిమాకి నాకు స్టోరీ ఒక ఎత్తు అయితే మేడం, మ్యూజిక్ కంప్లీట్ ఒక ఎత్తు. అది నేను ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో ఇచ్చారండి. దాని గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అసలు మ్యూజిక్ ఇది నేను చెప్తున్నా మేడం, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మ్యూజిక్ చూసిన ఆడియన్స్కి మైండ్లో కొన్ని రోజులు రిపీటెడ్గా తిరుగుతూ ఉంటుంది మ్యూజిక్. సూపర్ 100%. నేను అదైతే గ్యారంటీ ఇవ్వగలను మేడం. అంత బాగా చేశారు రాజేష్ గారు, నిజంగా చాలా మంచి. ప్రతి విషయంలో మళ్ళీ ఇలా కాదు ఇలా సార్ అని మేము చెప్పినా కూడా ఎప్పుడు విసుక్కోవటం కానీ ఇబ్బంది పడటం కానీ దానికి ఎక్స్ట్రా మనీ పే చేయమని అడగటం కానీ ఇదంతా లేదండి. మంచి మూవీ తీశారన్నా మీరు, నేను ఏమి ఇవ్వాలో అది దీనికి ఇవ్వాల్సిందే 100%. ఇంకెంత ఇస్తే ఇంకంత బాగుంటుంది అనిపిస్తుంది చూసిన కొద్దీ నాకు అని. మొన్నటి వరకు కూడా ఏదో ఒకటి చేస్తానే ఉండేవాళ్ళు అండి యాక్చువల్గా దాన్ని ఆయన. అట్లా కంప్లీట్ మేడం. సెన్సార్ అంతా అయిపోయింది మేడం, కంప్లీట్ అండి. చిన్న మీ టర్న్ వచ్చింది. నాకు క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్కరు ఇంటర్వ్యూలో ఒకరి తర్వాత ఒకరు నడుతున్న వాళ్ళగా మీ టర్న్ వచ్చింది చిన్న. అయితే మీరేం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా? ఆల్రెడీ మీరు 4-5 ఫిలిమ్స్ చేశారన్నారు. మేబీ వాళ్ళు కొంచెం ప్రూవెన్ డైరెక్టర్స్ ఆల్రెడీ చేసున్న వాళ్ళు డైరెక్షన్లో వర్క్ చేసి ఉండొచ్చు. సార్ ఫస్ట్ టైం డైరెక్షన్ యాజ్ ఎ మూవీ, పెద్ద బడ్జెట్ మూవీగా. సో ఈయన డైరెక్షన్లో మీకు నచ్చింది ఏంటి? ఈయన మిమ్మల్ని డైరెక్ట్ చేసినప్పుడు మీరు బాగా ఎక్సైట్ అయిన ఫీలింగ్ ఏంటి? అండ్ లైక్ ఐ సెడ్, నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ కొంచెం ఎక్కువ నేర్చుకుంటాను. సార్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఆన్ ద స్పాట్ ఏమైనా డైలాగ్స్ ఇంకా కొంచెం ఇంటెన్షన్ ఎమోషన్ ఇంకా ఎక్కువ క్యారీ చేయాలన్నప్పుడు ఆన్ ది స్పాట్ రాసేసేవారు. ఆయన పక్క వెళ్ళి ఫోన్లో మాట్లాడుకుంటున్నాను అంటే చిన్న నీకు మెసేజ్ వచ్చింది చూడు, నీకు వాట్సాప్లో డైలాగ్స్ పెట్టింది చూడు అని. అయితే మనమే పొరపడ్డాం, అలా కాదు. అంటే ఈ గ్యాప్ లో సార్ ఎవరితో మాట్లాడుతున్నారో అనుకున్నాడు ఆయన. గ్యాప్ లో మాట్లాడుకుంటున్నారు అంటే నాకు కూడా తెలియదు మేడం ఈ విషయం, నాకు కూడా తెలియదు. అంటే ఆయన ప్రొడక్షన్ చూసుకోవాలి, ఆర్ట్ ఆయనే చూసుకోవాలి. అంటే క్రాఫ్ట్స్ డిఫరెంట్ ఉన్నా ఆర్గనైజ్ చేసేది అన్ని ఆయనే. సో హీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఆ పక్కన ఈ టైంలో మాట్లాడుకుంటారు, ఇక్కడ ఏమో సెట్లు అందరూ కూర్చున్నారు, ఆయన అక్కడికి వెళ్ళారు చూడు మెసేజ్ చూడు. అంటే డైరెక్టర్ మీదే సెటైరికల్ డైలాగులు మనుషులు అనుకుంటున్నారు అనమాట. కాదు సార్, అంటే మీరు అడిగారు కాబట్టి బయటపడ్డాడు ఇప్పుడు, లేకపోతే చెప్పరు కదా. సార్ చూసారా సార్ మీ చిన్న డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్ చూసారా మీరు ఇక్కడ? నేనేనా చెప్పానా? మీరే చూసారా అండి డబుల్ యాక్షన్ అదే అనుకుంటున్నారంట. మనం చూసింది ఒకటి, ఆయన విజనరీ వేరే ఉంది. అదే సార్ ఫైనల్ గా అలా కంక్లూడ్ చేసి మిమ్మల్ని కూల్ చేస్తున్నాడు ఆయన. అంటే ఆన్ ది స్పాట్ డైలాగ్స్ అయితే మాత్రం డెలివరీ ఇచ్చేది. మీరు ఏం చదువుకున్నారు చిన్న? మీరు ఎంబీఏ. అందుకే మీకు ఇంగ్లీష్ దొర్లుకుంటా హ్యాండ్ బ్రేక్ అయ్యండి ఫస్ట్, గేర్లొద్దు, హ్యాండ్ బ్రేక్ అయ్యండి. సో ఈ ఎంటైర్ కన్వర్సేషన్ ఈవిడ బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే మీది కంప్లీట్ విలేజ్ గర్ల్ లుక్ కదా? గర్ల్ లుక్. అంతకుముందు మేబీ మీరు ఏం చేస్తున్నారో నేనైతే చూడలేదు సీరియస్లీ. సో ఇలాంటి ఒక లుక్ ట్రై చేయాలన్నా యాక్ట్ చేయాలన్నా హీరోయిన్స్కి చాలా తక్కువే రావడం. ఎందుకంటే జనాలు ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఫాస్ట్ కల్చర్ మూవీస్ చేస్తేనే ఆడియన్స్ చూస్తారు, ఇలాగే ఉండాలి. సో ప్రతి ఒక్క హీరోయిన్ అప్కమింగ్ వాళ్ళందరూ కూడా మోడర్న్గా ఉండాలి, మోడర్న్ అటైర్ వేసుకోవాలి, చిన్న చిన్న షార్ట్లు వేసుకొని చేయాలి. ఏదో చెప్పాలనుకుంటున్నారా? సో ఇలాంటి ఒక ఇంటెన్షనల్గా చూస్తున్న వాళ్ళు ఉన్నాం. అండ్ కమింగ్ టు విమెన్, సో ఇదంతా ఊర్లోనే జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఊర్లో? అంటే అండ్ దట్ టు దిస్ ఇస్ స్మాల్ బడ్జెట్ ఫిలిం, సో క్యారవాన్లో ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో ఊర్లో మిమ్మల్ని ఎలాగా మీకు ప్రొవైడ్ చేశారు? అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఉమెన్ ఫేసెస్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ ఇస్ కాస్టింగ్ కౌచ్. సో ఇది ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తున్నారా? ఆబ్వియస్లీ అమ్మాయి అన్నాక అవి ఫేస్ చేయకుండా అయితే ఉండదు. ఆల్రెడీ ఫేస్ చేశాను, చేస్తున్నా కూడా స్టిల్. సో బేసిక్గా ఉండేవి. బట్ ఏంటంటే మనం ఏదైతే పాత్వే చూస్ చేసుకుంటామో దాన్ని బట్టి వెళ్తే విల్ గెట్ సమ్ రిలాక్సేషన్ అనమాట. సో ఇంకో థింగ్ ఏంటంటే నాకు ఊర్లో ఫెసిలిటీస్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ కార్లో అలా
ఇక్కడ నూజివీడ్లో స్టే అనమాట. రావిచర్లకి లిటరలీ ఒక 20 minutes జర్నీ ఉంటుంది. సో అక్కడ నుంచి అక్కడికి మార్నింగ్ సెట్లో వెళ్ళి కూర్చునే వాళ్ళం. బ్రేక్ఫాస్ట్ వచ్చేది, బ్రేక్ఫాస్ట్ తింటాం లేదంటే లేదు, షార్ట్ రెడీ అంటారు చేయడమే. యాక్చువల్లీ డిఓపి గారు అని చెప్పాం కదా ఇందాక, యాక్చువల్లీ మేము కార్లో వెళ్తే ఆయన నడుచుకుంటూ వచ్చేవాడు 20 kilometers. సరే ఎవరు సార్ మీ దేవుడు సార్, ఆయనతో పాటు చిన్న కూడా కాసేపు నడిపించాలి సార్. ఈయన నడవరు, జాగింగ్ చేస్తారు. ఆయన ఫీలింగ్ ఏంటి తెలుసా, ఇప్పుడు ఎందుకు నన్నే టార్గెట్ చేస్తుంది అంటే మీరు పేరులో చిన్న అని ఉంది కదా, అందుకే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట. చూడండి మా రాజు అంత బుద్ధిమంతుల్లా కూర్చున్నా. అమ్మో ఆయన ఇంకా ఆయన పెద్ద రాజా, నువ్వేం చేశారు. అండ్ డ్రెస్సెస్ అంటే యాక్చువల్లీ నేను చెప్పాను కదా ఇందాక శేఖర్ కమలా గారి ఫిలిమ్స్ చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యని చెప్పి. సో అక్కడి నుంచి వచ్చిన ఇన్స్పిరేషనే బేసిక్గా, అంటే క్యారెక్టర్కి తగ్గట్టు వేయాలి అని చెప్పి నాకు అనమాట. సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. సో మొత్తానికి అక్కడ ఊర్లోనే ఏదో ఒక ఇల్లు సెట్ చేసి ఉంటారా? ఒక ఇల్లే, ఒక రూమ్ అనమాట. ఆ రూమ్లో ఒక 10 మంది ఉండేవాళ్ళం అనమాట. షార్ట్ రెడీ అనగానే మళ్ళీ పరిగెట్టడం, మళ్ళీ రావడం, మళ్ళీ పరిగెట్టడం, మళ్ళీ వెళ్ళడం, దట్స్ ఇట్ అంతే. మీకున్నటువంటి మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే షూట్ లొకేషన్లో. ఎందుకంటే మీరు వీళ్ళిద్దరితో పోల్చుకుంటే కొంచెం సీనియర్ మోస్ట్, అటు సీరియల్స్ని చూశారు, ఇటు సినిమాలని చూశారు. అండ్ మీరు ఇందాక అన్నారు స్టార్ట్ చేసేసిన తర్వాత కష్టాలు వచ్చినాయి అని. ఏం కష్టాలు వచ్చినాయి? కృష్ణానగర్ కష్టాలు అలా తలుపుతుంటాయా? చెప్తేనే కదా సార్ మాకు తెలిసేది. ఏమో మీ జర్నీ నుంచి ఇంకొకరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారేమో ఎవరికి తెలుసు. అంటే యాక్చువల్గా నేను సివిల్ ఇంజనీర్ చేశాను. జాబ్ చేస్తున్న టైంలో ఊర్లో ఉన్నాను, ఒంగోలు మాది. చేస్తున్నప్పుడు నేను డైలాగ్స్ మిమిక్రీ కొంచెం ఎక్కువ చేసేవాను ఆ రోజులు, డాన్స్లు అవి చేయటం వల్ల తమ్ముడు నువ్వు హైదరాబాద్ వచ్చి నేను చూసుకుంటావు అన్నారు. లేదా నాకు ఇక్కడ మంచి జాబ్ ఉంది, బాగుంది, చేసుకుంటున్నాను అన్నారు. అంటే లేదు నువ్వు అసలు వచ్చేయని నన్ను 1 month పెడితే మా ఇంట్లో వాళ్ళకి నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చిందని చెప్పేసి ఏం చెప్పకుండా వచ్చేసాను. రాగానే నన్ను అడిగాను ఏంటన్నయ్య వచ్చాను కదంటే, సరే అక్కడ ఉండని వాళ్ళు ఒక దగ్గర స్టే చేయించారు. ఓకే హ్యాపీ. 1 week అయింది అని వచ్చాను కదంటే చెప్తానమ్మన్నాడు. 1 month అయింది చెప్తానమ్మన్నాడు. 3 months అయింది, నా దగ్గర అమౌంట్ లేదు. తెచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి. అంటే ఆ రోజులో మనకి ఆ టైంలో ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఎక్కువ లేవు, మనకి ఫోన్ పేలు కూడా లేవు. మనం 100 వేయమంటానికి కూడా ఛాన్స్ లేదు. నాకు అడిగిన టైంలో అప్పటికి 4 months అయిపోయింది. అక్కడ రెంట్ నేను పే చేయలేదు, నా దగ్గర లేదు. అప్పుడు అడిగాను ఏంటనే పిలిచారు కదంటే, నువ్వు రాగానే ఇక్కడ ఓపెన్ చేసి ఉంటాయి అన్నాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఇంకా ఆ టైం నేను తిరిగితే అప్పుడు మా టీవీలో అప్పుడు అలీ గారిని కలిశాను. అలీ గారి మూవీలో అవకాశం వచ్చింది. అలీబాబా ఒక్కడే దొంగ అనే మూవీ, ఆయన 50వ సినిమా హీరోగా. ఓకే, దానిలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది, బట్ ఆ మూవీ మధ్యలో ఆగిపోయింది. ఇంకా తర్వాత నేనే స్ట్రగుల్ అవుతున్న టైంలో మా టీవీ సీరియల్ చేశాను. నాకు అనిపించింది అంటే నేను ముందు ఫైనాన్షియల్గా నేను ఇక్కడ స్టేబుల్ అవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం వెళ్ళి డిజైనింగ్ కోర్స్ నేర్చుకొని, అంటే మళ్ళీ అంటే సివిల్ అంటే మళ్ళీ పేస్ పాడిపోయింది, ఇంకా అలవాటు అయిపోయింది కదా ఇంక ఇండస్ట్రీకి. మేకప్ పడితే ఇంకా కట్టెగాల వరకు ఆర్టిస్ట్గానే ఉండాలని ఉంటుంది. డిజైనింగ్ కోర్స్ నేర్చుకొని ఫ్యాషన్ మొత్తం వెళ్ళి ఎన్ఆర్బిట్ మాల్ ఉంది కదా, అక్కడ చేసి అక్కడ మేనేజర్గా స్టోర్స్. తర్వాత బెంగళూరు, ముంబై, చెన్నై, మన టీ నగర్ ఏరియా, మనకి సిటీ సెంటర్ మాల్ ఉంది కదా బంజారా, అక్కడ దాకా 2 years సీరియల్ చేసిన తర్వాత మళ్ళీ నేను సప్తగిరిలో కొరియోగ్రాఫర్గా చేశాను. మనకి తెలుగు వారం నేను ప్రోగ్రామ్ వచ్చేది 2013-14లో. ఆ షోకి నేను డాన్స్, అదే ఆడియన్స్ వస్తారు కదా మామూలుగా, వాళ్ళకి డాన్స్ నేర్పించడం. తర్వాత ఎన్టీవీ ఛానల్లో క్రైమ్ పాత్రలు వచ్చేవి, అపరాధి అనే షో వచ్చేది, కల్పిత పాత్రలు. అవి రెగ్యులర్ అంటే జాబ్ చేస్తూనే నాకు గ్యాప్ వెళ్ళిపోయాను. అలా తిరుగుతూ తర్వాత అంటే స్ట్రగుల్స్ అని నేను ఇంకా ఫుడ్ విషయాలు చెప్పలేదు. ఆ టైంలో పడిన స్ట్రగుల్ చాలా ఉంది, అది చెప్పలేదు. అది చెప్తే మళ్ళీ బాగదు. యూ షుడ్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. నేను అందుకే అన్నా, చెప్తే అది మేబీ ఇంకొకరు ఇన్స్పిరేషన్. ఎందుకంటే అండి ఇక్కడ చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, మీరు డబ్బులు పట్టుకురండి మేము హీరో చేసేస్తాము, ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు, సగం డబ్బులు నువ్వు పెట్టుకోవాలంటారు. ఇది నేను చాలా ఫేస్ చేశాను. ప్రతి ఒక్కరు ఆడిషన్ అంటారు, ఆడిషన్ వెళ్ళినప్పుడు ఎవరైనా సరే, నేననే కాదు ఎవరైనా సరే సూపర్ చెప్పావు డైలాగ్, ఈ మూవీలో మంచి క్యారెక్టర్ ఉంటుంది, మినిమం 10 lakhs అంటారు. 10 lakhs కాస్త పాపం ఇబ్బందిగా ఉందంటే 5కి వస్తుంది, 5కి 1 వస్తుంది, 1 కాస్త 50కి వస్తుంది, 10 లేకపోతే 2-3 వేలకైనా అయిపోతుంది. ముందు ఆడికి ఎంత కదా అమౌంట్ కావాలి. ఇలాంటివి చాలా ఫేస్ చేసింది, అంటే ఎవరికి ఇవ్వలేదు. కానీ నేనైతే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మూవీకి, అన్న మేము అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ యాక్టింగ్ మీకు ఇంట్రెస్ట్ వచ్చింది కదా, మీరు రావాలన్నారు. అయితే ఇప్పుడైతే ఒకటి చెప్తున్నాను అందరికీ, నీకు ఫైనాన్షియల్గా
మేము ఇక్కడ ఓకే అనుకుంటేనే రావాలి. ఇక్కడికి వస్తే ఎవరు మనల్ని పట్టించుకోరు, మన కష్టం మనమే పడాలి. చెప్తారు మేము చూసుకుంటా ఉంటారు కానీ ఏమి అవ్వదు. నీ దగ్గర టాలెంట్ ఉన్నా సరే, నీ దగ్గర నువ్వు ఇక్కడ ఉండటానికి ఇంకొక ఖర్చు పెట్టాలని నీ దగ్గర కొంత అమౌంట్ ఉంటేనే నువ్వు రా. నువ్వు ప్రయత్నాలు ఇంకొకటి మీద డిపెండ్ ఇంకోటి ఉండాలండి. పొగరు ఈగో అనేది ఉండకూడదు. అది తగ్గించుకొని వస్తే ఇక్కడ మనం ఉండగలం. లేదు నేను ఇలాగే ఉంటాను అంటే లేదు, ఒక్కోసారి కాలు పట్టుకోవాల్సి వస్తుంది. తప్పదు. అలా ఉండగలిగితే రావు. లేదు నేను ఇలాగ ఉంటానంటే నువ్వే తెచ్చుకో, కోట్లు తెచ్చుకొని సినిమా తీసుకో, ఇంకొకరితో పని లేదు, నువ్వే ప్రొడ్యూస్ చేసుకో. డైరెక్టర్లు దొరుకుతారు అంతే కదా, నువ్వే ఇంకొకరికి ఆపర్చునిటీ ఇచ్చుకుంటా. ఇలా అయితేనే రావాలి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే. లేదు నేను ఇక్కడికి వస్తాను చేస్తానంటే అవదమ్మా. నేను ఇక్కడికి వస్తా మా ఊర్లో ఉన్నట్టే ఉంటా అంటే కుదరదు. అంతేనా? లేదు, ఇది ఇండస్ట్రీనే కదండి, ఏ జాబ్కి వెళ్ళినా మనకి ఒకరు శాలరీ పే చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర మనం కొంచెం ఒక మాట అనే హక్కు వాళ్ళకి ఉంటుంది. అది తీసుకోలేనప్పుడు నువ్వు ఎక్కడికి రావద్దు. ఇదైతే నేను పక్కా చెప్పు. చాలా మంది చూశాను, యూత్ని చూస్తున్నాను, నన్ను ఇలా నేను జాబ్ మానేశాను. 2 months 3 months జాబ్ మానేస్తే నీకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది? ఈగో హట్ అయిపోయి వచ్చేస్తాను. అది ఉంది యూత్, ఈ మధ్య యూత్కి అది ఉంది. అది కొంచెం తగ్గించుకుంటే ఎక్కడైనా ఎదగాలి. చిన్న మీకు ఏదో కాల్ వస్తున్నట్టుంది, మాట్లాడాలి అంటే మధ్యలో ఫోన్ తీసుకుని చూసి టైం చూస్తే మాకు తెలుసు. యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి అనుకుంటా, అందుకని అలా రివీల్ చేస్తారేంటి మ్యారేజ్ సారీ చిన్న బాబా ఇప్పుడే చిన్నవాడే నన్ను అందరిలో. ఇది కట్ చేయండి మేడం, ఇది కట్ చేయండి. చెయ్యం మేము కట్ చేస్తాం. పాపిష్ట్రాలని తిడుతున్నాడు కాదు, నాకెందుకు వినిపిస్తుంది? ఏమన్నా ఇయర్ ఫోన్ ఉందా? లిప్ రీడింగ్ నేను చెప్తే నువ్వు. సార్ యాక్చువల్లీ వీళ్ళలో ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకున్నారు సార్? మేడం నిజంగా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు కూడా మంచి యాక్టర్స్ మేడం. చాలా చాలా ముగ్గురు సినిమా చూసిన తర్వాత మీరు ఆడియన్స్ కూడా అనుకుంటారు, ముగ్గురు పోటీ పడే యాక్షన్ చేశారు. టేక్స్ పరంగా అయితే అసలు నాకు ఇబ్బంది లేదు మేడం. వీళ్ళ నుంచి చాలా ఎక్సలెంట్ యాక్టర్స్ వీళ్ళు ముగ్గురు కూడా. ఎవరైనా వీళ్ళని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. క్రేజీ. అయితే మనకు టైం చాలా తక్కువ ఉంది, వీ హ్యావ్ హార్డ్లీ 1 minute. అయితే ఒక మంచి డైలాగ్ మీరు చెప్పేస్తే దాంతో మన ఇంటర్వ్యూని ఎండ్ చేసేద్దాం. డైలాగ్ చెప్పలేను అని అనుకుంటే మాత్రం పాట పాడాలి. చిన్న దగ్గర నుంచి పాట డైలాగ్ వెరీ లెస్ టైం. సార్ మీరు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి. నేను డైలాగ్ కమాన్, మీరు యాక్ట్ చేశారని కూడా అన్నారు ఇందులో. మీరు డైలాగ్ సూపర్ చెప్తే మన సినిమా సూపర్ హిట్. కాదు మేడం, ఏం డైలాగ్? మా మూవీలో డైలాగ్ ఏ చెప్పినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఒకటి గురించి లేకింట్రా బాబు. చిన్నబాబు డైలాగులు ఉన్నాయి కదా చిన్ని. యాక్చువల్లీ సముద్రకని గారికి డూబ్ గా చేశారు, దాంట్లో కూడా ఉంటారు. సముద్రకని గారి కొన్ని మూవీస్ లో డూబ్ చేస్తానండి, ఇండివిజువల్ క్యారెక్టర్ కూడా చేస్తాను. సూపర్ అండి మీరు. సార్ ఒక డైలాగ్ చెప్పండి సార్. మా మూవీలో డైలాగ్ సార్ పాట పాడతారా? మా సినిమా మా మూవీ పాట పాడతారు. పాడండి. ఈయనకి మైక్ ఇవ్వలేదు, లేకపోతే బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆయనకి మైక్ ఇస్తే ఇంకా మన దగ్గర మైక్లు ఉండవు. సారీ చిన్న బిట్టే పడతాయి ఎక్కువ. డెఫినెట్గా తర్వాత నదాగే అందమంతా నువ్వే, భూమిపైకి దేవతల్లె చేరినవే, నన్ను తాకుతున్నా చల్లగాలి నువ్వే, నిన్ను నేను నింపునానే, అచ్చ తెలుగు వాడ పిల్లల నీ రూపులోన స్వచ్ఛమైన తీరు చూడగా, చెప్పలేని ప్రేమే ఇలా పుట్టింది నాలో మొదటిసారి, మనసులోన నాకు తెలియకుండా ఉన్న పాటుగా ఒక్కసారిగా నిన్నిలా చూడగా రెండు కళ్ళలు వెన్నెలే చేరినట్టుందిగా. సూపర్ ఉంది, సూపర్ సూపర్. మన మూవీలో సాంగ్ అండి, సూపర్ ఉంది, క్రేజీ ఉంది, లైన్స్ చాలా బాగున్నాయి. కమర్చిన యు ఆర్ మేకింగ్ టూ డిలే. చెప్పండి. యు హావ్ టు సే వైఫ్ కి ఫోన్ చేసి మాట్లాడమంటాను అవసరం అప్పుడు. ఇట్స్ ఓకే, పర్లేదు, సెట్ లో అలవాటు అయిపోయింది. డైలాగ్ చెప్తుంటా. ఓహ్ ఆపేసాను. రెడీ 1 యాక్షన్. తను ఒక్కసారి గడప దారిన మీరు టేకులు తీసుకురన్నారు, టేకులు తీసుకుంటారు. చెప్పు చెప్పు డైలాగ్ చెప్పు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి,
నవ్వుతూ చెప్తున్నావురా సారీ ఇంటి కడప దాటిన మరుక్షణం ఆగే బాబు నువ్వు అన్నాడు. నేను బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళిద్దరు సెట్ లో బాగా కొట్టుకునేవాళ్ళు కొట్టుకునేవాళ్ళు. నాకు అర్థం అవుతుంది లేదండి. ఆగే బాబు ఆగే డైలాగ్ చూస్తే అదే కొట్టుకునేవారు కాదు కొట్టింది. డైలాగ్ మీదకి పక్కన పోతే పెడితే దండయాత్ర అంటారు కదా, అలాగా ఇది చిన్నబాబు దండయాత్ర ఆవిడే ఆవిడే దండయాత్ర. అందరూ చెప్తే మళ్ళీ తిరిగేసి ఆవిడ దండయాత్ర. నేను కొట్టలేదు. మాకు అది ఏం కనబడట్లేదు. ఇందాక నుంచి చూస్తున్న వచ్చిన కాడి నుంచి పాపిష్టిదానా అంటున్నారు. తర్వాతేమో మీద రక్కేస్తున్నా అంటున్నారు. సరే యూఆర్ మేకింగ్ డిలే. రాజా మీరు చెప్పండి, మీరు మిమిక్రీ చేశారన్నారు కదా, మర్చిపోయారు అయిపోయింది అప్పుడు మిమిక్రీ. సరే ఒక మంచి డైలాగ్ చెప్పండి, మనం ఆల్రెడీ లేట్ అవుతున్నాం వాళ్ళు డైలాగ్ ముందు ఒక మాట చెప్తాను. ఇందాక డిఓపి గారు అన్నారు కదా, ఒకరోజు డిఓపి గారు అంటే అన్నయ్య కొంచెం హెల్త్ బాగాలేదు అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కి సన్లైట్ వస్తుంది కదా, ఆ షూట్ అనుకున్నాం. నైట్ నుంచి డిఓపి గారు అసలు ఎక్కడెక్కడ రూమ్స్ అన్ని అలా ఎలా ఎలా మొత్తం 4కి ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నాడు. ఇంకా అన్నయ్య టైంకి వస్తాడు. ఇంకా ఆయన దగ్గర నేర్చుకునేదంటే నేను దగ్గర నుంచి చాలా చూసాను 2 yearsలో. పేషెన్స్ అంటే నేను అలాంటి పేషెన్స్ ఎక్కడ చూడలేదు. అబ్బో అది ఇంకా చెప్పలేను. ఆ పేషెన్స్ చాలా నేను చూసాను దగ్గర నుంచి. అంటే ఇప్పుడు మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ చెప్పకూడదు, చాలా డిపార్ట్మెంట్లో ఆయన పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. కోపం బాగా కంట్రోల్ చేసుకుంటాడు. అంటే వర్క్ మీద చెప్పాను. డైలాగ్ చెప్పంటే అది కొంచెం ఫీలింగ్స్ సూపర్ హిట్ అవ్వాలా వద్దా? కమాండ్ డైలాగ్ మనకి టైం లేదు, ఆల్రెడీ అక్కడ నుంచి వెయిట్ చేస్తున్నారు. అదే చెప్తాం. ముగ్గురు కలిపి చెప్తారా? అవును, వీళ్ళిద్దరిది ఒక కాంబినేషన్ డైలాగ్ ఉంది. చెప్పండి. మీ అమ్మ ఏంటి సంథింగ్ ఏదో అంటది కదా, అది కాదు, చెల్లిని దింపేసి రమ్మంటుంది ఏంటి? రీల్స్ వైరల్ అయింది కదా, అదే తిని ఏడుస్తుంటే ఎప్పటి నుంచి అప్పుడప్పుడు అమ్మాయి సార్ ఎంత నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లో ఉన్నారు సార్ వీళ్ళు. కమాన్ చెప్తాము. అయినా మీ అమ్మ ఇది చెప్దాం ఫుల్ డైలాగ్. అయినా మీ అమ్మ ఏంటి చెల్లిని అక్కడ దింపాయి అంటది. మరి ఇంకేమనాలి? ఇంకో పెద్ద డైలాగ్ చెప్పాలి. బావా అనాలా అన్న అక్కడ కొంచెం కంటిన్యూ ఓకే మళ్ళీ టేక్ యాక్షన్ చెప్పాలా? ఓకే చెప్పండి. అయినా మీ అమ్మ ఏంటి చెల్లిని అక్కడ దింపాయి అంటది. మరి ఇంకేమనాలి? బావా అనాలా? అంటే వరుసని బావనే కదా అయ్యేది. అబ్బో చిన్న ఇట్లా చూసారా సార్ వీళ్ళు డబ్బులు యాక్షన్ చెప్పమన్నారు, యాక్షన్ చెప్పకుండా చెప్పేస్తున్నారండి. సరే ఎనీవేస్ చిన్న నేనైతే మీ నుంచి డైలాగ్ వినదలుచుకోవట్లేదు, ఎందుకంటే మీరు చాలా టేకులు తీసుకుంటున్నారు కాబట్టి. వద్దు అందుకే మీ వైఫ్కి ఫోన్ చేయండి, వైఫ్కి ఫోన్ చేయండి. చెయ్యండి చెప్తాను దాని తర్వాత. అయిపోయా వద్దులే. ఎనీవేస్ ఇట్ వాస్ లైక్ సచ్ ఎ క్యూట్ కన్వర్సేషన్ మీ అందరితోటి మాట్లాడడం. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు అనుకున్న థాట్ని, మీరు అనుకున్నటువంటి స్టోరీని ఆడియన్స్ ముందుకి April 17th తీసుకొస్తున్నారు. సో మీకు, మీ ప్రొడ్యూసర్కి మంచి కాసుల వర్షం కురవాలని, మీ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ సెట్ అవ్వాలని విత్ దిస్ కాలగమనం మూవీ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ డెఫినెట్ గా. మీ పేరు? హేమమాలిని. థ్యాంక్ యూ హేమమాలిని గారు. ఎస్ సార్. సో చిన్నాను కొంచెం ఇబ్బంది పెట్టాం, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ. సారీ ఫర్ దాట్. అండ్ చెప్పండి సార్. అంటే మేడం, ఈ మూవీ ప్రతి డైరెక్టర్, ప్రొడ్యూసర్, కామన్గా అందరూ చిన్న వాళ్ళు చెప్పేదంతా వింటూనే ఉంటాం కదా మేడం. సోషల్ మీడియాలో చాలా కష్టపడి తీసాము, బడ్జెట్ విషయంలో ఇబ్బంది పడ్డాము, ఇవన్నీ అని చెప్తూ ఉంటారు కదా. సరే, కష్టాలు అనేది చిన్న సినిమా వాళ్ళకి అందరికీ ఉంటాయి మేడం. మేము కూడా చెప్పలేని కష్టాలే పడ్డాము నిజంగా. ఇంకా అన్నీ చెప్పను. కానీ మన సినిమాలో అయితే మేడం మంచి విలువలతో కూడినటువంటి సబ్జెక్టు, మంచి మెసేజ్. ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము ఇటువంటి సబ్జెక్టు, ఇటువంటి సినిమా చూడలేదు అని ఖచ్చితంగా అయితే ఆడియన్స్ అనుకుంటారు. ఒక కొత్త ఒరబడిని ఈ సినిమాలో మేము చూపించాము. కష్టానికి తగ్గ ఫలితం 100% దక్కుద్దని నమ్ముతున్నాము. ఈ రోజుల్లో వచ్చే సినిమాలు కమర్షియల్గా బిజినెస్ అవ్వడం కోసం చాలా కొత్త వేరే ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటారు కదా మేడం. మేము ఆ వేలో ఆలోచించలేదు నిజంగా. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చునే సినిమా అవ్వాలి. ఒక మంచి సినిమా చూసామని చెప్పేసి పిల్లలు ఫీల్ అవ్వాలి, పెద్దవాళ్ళు ఫీల్ అవ్వాలి, యూత్ ఫీల్ అవ్వాలి. ఎవరికి ఏం కావాలో వాళ్ళకి ఈ సినిమాలు దొరుకుతాయి, ఒక వల్గారిటీ తప్ప. అది కోరుకున్న వాళ్ళకైతే మేము ఇవ్వలేము, ముందే చూసుకున్నాం. అన్నీ మంచిగా ఉంటాయి మేడం ఈ మూవీలో. ఈ మూవీ చూసి 100% మంచి సినిమా చూసామని అయితే హ్యాపీ ఫీల్ అవుతారు. అటువంటి సినిమా తీసాము మేము. దీన్ని ప్రేక్షకులు అందరూ చూసి ఆదరిస్తారని 100% నమ్మకం ఉంది మేడం.
మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. డెఫినెట్గా. సో సుధాకర్ గారు చెప్పినట్టు ఒక మంచి పల్లె సినిమాని, ఒక మంచి విలువలున్న సినిమాని April 17th మన ముందుకు తీసుకొస్తున్నారు. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా థియేటర్స్లో చూడండి కాలగమనం. అండ్ ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers.